తెలంగాణ సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా బోర్ల పడిపోయి వలసలకు కరువులకు ఆత్మహత్యలకు బోర్ల మీద ఆధారపడే వ్యవసాయం కరెంటు కోసం కష్టాలు పడిన వ్యవసాయం కొన్ని దశాబ్దాలు గడిచాయని వీటిపై పరంపర వచ్చినట్టు ఉద్యమమే మలిదశ ఉద్యమం. ఈ మలిదశ ఉద్యమం 2001లో కేసీఆర్ నాయకత్వాన 2000 సంవత్సరంలో పూనుకొని 2001లో లాంఛనంగా ప్రారంభించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. పత్రికా సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సాగునీటి నదీ జలాల వాటాపై ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదిలోని 660 టీఎంసీల నీళ్లను వాడుకుందని, నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి 10,000 క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు వెళ్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటాకు మించి నీటిని వాడుకుంటున్నారన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అడ్డుపుల్లా వేస్తూ 196 కేసులు పెట్టిందన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న యథార్థను విస్మరిస్తూ కేవలం కేసీఆర్పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యంకు నిదర్శనమన్నారు. అసమర్థ పాలన కారణంగా దగాపడ్డ తెలంగాణ ప్రాంతంను 10 ఏళ్ల కేసీఆర్ పాలన అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లి నంబర్ 1గా నిలిపామని అన్నారు. ఆంధ్ర ఎక్కువ వాడుకునేది మాట్లాడు, మేము అదే అంటున్నాం. ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది. ఇవాళకి కూడా దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. అడుగడుగున కేసీఆర్ కనిపిస్తాడు. మీరు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో, బదనాం చేస్తేనో, మాట్లాడితేనో అవతల తగ్గిపోరు, మీరు గొప్పోళ్ళు గారు. కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. కేసీఆర్ను తిడితే, హరీష్ రావును తిడితే మీరు గొప్పోళ్ళు గారు. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు మించినటువంటి గొప్ప ప్రజలకు మేలు, అరే బాగా చేసిన మనగాడు మాకు ఇది అయిందని అనుకోవాలి. గెలిపోవటములు కాదు, గెలుస్తారు ఓడిపోతారు. ఓ ప్రభుత్వం ఉంటుంది పోతుంది. ప్రజలు ఒకసారి ఓ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు, మరోసారి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. అలా వ్యక్తులు ముఖ్యం కాదు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశం వచ్చిన వాళ్ళు ఏం పని చేసింది అనేది లెక్క. రంగారెడ్డి 34,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు 40-50 ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం అగో ఇస్తున్నాం చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేఎల్ఐ కింద ఉండేటువంటివి అన్ని కలిపితే 4 టీఎంసీలు, 3.9 4 కూడా నెట్టంపాడు భీమా కింద అన్ని కలిపితే ఒక 3-4 టీఎంసీలు, అంత కలిపితే 15-16 టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు. 50-60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తదుపరి రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం, అన్ని దశల్లో ఉద్యమం కూడా నాటి సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా కూడా బోర్ల పడిపోయి వలసలకు, కరువులకు, ఆత్మహత్యలకు, బోర్ల మీద ఆధారపడిన వ్యవసాయము, కరెంటు కోసం కష్టాలు పడ్డటువంటి వ్యవసాయము కొన్ని దశాబ్దాలు గడిచింది. వీటన్నింటి పరంపరలో వచ్చినటువంటిదే మలిదశ ఉద్యమం. కేసీఆర్ నాయకత్వాన 2001లో 2000 సంవత్సరం నుంచే పూనుకొని 2001 నుంచి దాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి చరిత్ర అంతా కూడా లోకవిదితమే, అందరికీ తెలిసిందే. నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే 660 టీఎంసీల నీళ్లను వాడుకునేది హక్కుకు భిన్నంగా. ఇప్పటికీ వాడుకోవడమే 660 టీఎంసీలు వాడుకునేది ఒక ఆంధ్రప్రదేశే. సరే వాడుకుండ్రు. ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆఫ్టేక్ నుంచి పోతున్నాయి. నాగార్జున సాగర్ కుడికాలోకి వెళ్ళి 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి. 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతా ఉన్నాయి. దీన్ని ఆపండి అని చెప్తున్నాం. వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు, ఇప్పుడు ఎట్లా వాడుకుంటారు, ఇది ఆపండి అని చెప్తున్నాం. ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి? అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నోడే నోరు తెరిచి మాట్లాడుతున్నావు, నేను వాడుకున్నది కరెక్టే. ఏట్ల నుంచి సముద్రంలో పోయి వాడుకున్నా ఏం తప్పు ఉంది అని మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఎండిపోతున్నాయి పంటలు, దీని గురించి మాట్లాడరా? నోరు లేదా? ఆపరా నాగార్జున సార్ల నీళ్లను? ఇది అది మేము అడిగేది. దీని మీద మాట్లాడమంటారు. మీరు చేయాల్సింది చేయమంటే గత ప్రభుత్వం వైఫల్యం అని మాట్లాడతారు.